నీ లోపాన్ని శాపంగా కాదు వరంగా చూడగలిగితేనే జీవితం మారుతుంది. ఒక గ్రామంలో ఒక మహిళ ఉండేది. ఆమె రోజు 2 కుండలతో నీళ్లు తెచ్చేది. ఒక కుండ బాగానే ఉండేది, కానీ ఇంకొక కుండకి చిన్న చీలిక ఉంది. ప్రతిరోజు ఇంటికి వచ్చేసరికి ఆ చీలిక ఉన్న కుండలో నీళ్లు సగం కారిపోయేవి. ఆ కుండ చాలా బాధపడేది. నేను పనికిరాని వాణ్ణి, నేను పూర్తిగా నీళ్లు కూడా తీసుకురాలేను అని అనుకుంది. ఒకరోజు ఆ కుండ తన బాధను శ్రీకృష్ణుడికి చెప్పింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు, రేపు నువ్వు రోడ్డును జాగ్రత్తగా చూడు. మరుసటి రోజు ఆ మహిళ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. ఆ చీలిక ఉన్న కుండ తన వైపు రోడ్డును గమనించింది. అక్కడ అందమైన పూలు వికసించి ఉన్నాయి. తిరిగి వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు అన్నాడు, నీ చీలిక వల్లే ఆ నీళ్లు కారి ఆ పూలు పెరిగేయి. నీ లోపం ఇతరులకు ఆనందం ఇచ్చింది. ఆ కుండకు అప్పుడు అర్థమైంది, నేను పనికిరాని వాణ్ణి కాదు, నేను ప్రత్యేకమైన వాడిని. నీ లోపాలే నీ ప్రత్యేకత అవుతాయి. పర్ఫెక్ట్ కాకపోయినా వాల్యుబుల్ కావచ్చు.